ఇంతవరకు మనందరం కూడా ఆయన సన్నిధిలో వచ్చిన ప్రభుకి కృతజ్ఞత తెలుపుకుంటూ, దేవా, ఈ లోకంలోనైనా నేను ఎంత పోరాడినానైనా తండ్రి, నేను ఎంత సంపాదించినా కానీ ప్రభా, అది ఒక దినాన ప్రభునైనా నేను ఈ లోకంలో ముగించినప్పుడు ప్రభా ఏది కూడా నా వెంట రాదు ప్రభా, నీ కొందనాలు అయా. కడవరికనైనా వచ్చేది నా వెంట వచ్చేది ప్రభనైనా ఆ ప్రేమ తప్ప నుంచి ఏది రాదు ప్రభా, నీ స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, ఈ లోకంలో నేను ప్రభనైనా నా జీవితంలో ఏం కార్యాలు జరగట్లేదని, అయ్యా నా గర్భం తెరపడలేదని అనేకమైన వారు వేలంగా చూస్తారని అనుకోవద్దు సహోదరి సహోదరుడా. నీ జీవితంలో ఆశ్చర్యమైన కొద్ది కాదు నీకు వేలు కొరకే, నీ జీవితంలో నిర్లక్ష్యమైన కొద్ది కాదు నీ వేలు కొరకే ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నీకు ఆలస్యమైన కోరిక గొప్ప బహుమతిని ప్రభు నీకు ఏర్పరచబడును కాక. నువ్వు ఉద్యోగం రావట్లేదని నేను ఎంతో గొప్ప గొప్ప చదువుతుంది అనేకమైన ప్రాంతంలో తిరిగి నేను ఎగ్జామ్లు రాసి అనేకమైన నేను ప్రభా నీ స్థలాల్లో నివాసం చేసినైనా వారానికి 3 సార్లు 4 సార్లు ఉపవాసాలు చేస్తున్నా కదా ప్రభా. అనుక్షణం కూడా నిన్నే ఆరాధిస్తున్నా కదా ప్రభా. ప్రతి క్షణం కూడా నైనా అయా శుక్రవారం ఉపవాసం, బుధవారం ఉపవాసం, శనివారం ఉపవాసం, ఆదివారం ఉపవాసం, ప్రతి ఒక్క దినం కూడా నేను ఆరాధిస్తున్నాను కదా ప్రభా. ఎందుకని నా జీవితంలో నాకు జాపాన్ని గ్రహించలేదని అనుకోవచ్చు సహోదరి సహోదరుడా. నీ ఉపవాసాలు వ్యర్థం కాదు, నీ ప్రార్థన వ్యర్థం కాదు, ప్రభువు నేను ఎంతపరచడు కానీ నీకు ఆశ్చర్యమయ్యే కొద్దిగా జీవితంలో గొప్ప కార్యం ప్రభు నీ పక్షాన చేయగలను కాక. నీ జీవితంలో గొప్ప కార్యం నెరవేర్చబడును కాక. అయా, నీ కృపణ దాయిచ్చబడుతున్నాయి. నాకు వివాహం జరగట్లేదు, నేను అనేకమైన ప్రాంతాలు తిరుగుతున్నా, ఎంతో మంది నన్ను వేలంగా మాట్లాడుతున్నారు, నాకన్నా వెనక పుట్టలకు ముందే వివాహాలు జరుగుతున్నాయి. ప్రభు నా జీవితం అనేకమైనది కూడా వెనకడుగు ఆలోచన చేస్తున్నాడు. నాకు ఏది నేను ఏదికైనా కానీ నాకు కలిసి రావట్లేదు అనుకోవద్దు సహోదరి సహోదరుగా. ప్రభు నీ జీవితంలో ఆశ్చర్య కొద్దిగా మంచి ప్రమోదరాన్ని జ్ఞానవంతుని సమకూర్చబడును కాక. నీ జీవితంలో గొప్ప కార్యం నెరవేర్చబడును కాక. నీ ఆశ్చర్య కూడా ప్రభా, నీ ఎంత ఆశ్చర్యం చేసినా అయా అది నా వేలు కొరికేనని ప్రభా నేను అనుసరించాలి తండ్రి. నీ కొందనాలు ఈ లోకంలో నువ్వేదో అనుకోవచ్చు సహోదరి సహోదరుడా. నా బిడ్డకి వివాహం జరగట్లేదు, నా బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరగట్లేదు, మేము బలహీనలు అయిపోతాం, అనహీనలు అయిపోతాం, అనారోగ్యం అంటున్నాం, నా కుటుంబంలో పచ్చని దీవించబడలేదు, నా అప్పులు కార్యం తొలగించట్లేదు, నేను భయంకరమైన అప్పులో ఉన్నానని అనుకోవచ్చు సహోదరి సహోదరుడా. గొప్ప కార్యాన్ని పక్షాన చేయను కాక. నీ ప్రార్థన నీకు వెలుగై నింపబడును కాక. నీ ప్రార్థన మంచి మార్గాలను తీసుకెళ్ళను కాక. నీ ప్రార్థన ఏది వ్యక్తపరచుకోవడం ప్రతి ఒక్కరిని హెచ్చించే